Welcome to Full Stack Web Development Series. సో ప్రీవియస్గా మనం ఈ ప్రాజెక్ట్ని అంతా బిల్డప్ చేసుకుంటూ వచ్చాం కదా పోర్ట్ఫోలియో, అండ్ దీన్ని ఓన్లీ మనం HTML, CSS, JavaScript అండ్ jQuery ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒకటి మిస్ చేసాం, ఇది మొబైల్ రెస్పాన్సివ్నెస్. ఇప్పుడు ఈ వెబ్సైట్ మనకి రెస్పాన్సివ్నెస్గా ఉందా? ఇన్స్పెక్ట్ చేసి చూడండి. మొబైల్ చూడండి, అస్సలు లేదు. సో మనం రెస్పాన్సివ్నెస్ చేసుకోవడానికి బూట్స్ట్రాప్ యూజ్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో బూట్స్ట్రాప్ బేసిక్స్ చూసాం, బూట్స్ట్రాప్ డాక్యుమెంటేషన్ ఎలా రీడ్ చేయాలని చూసాం, అండ్ ఒక సింగిల్ పేజ్ పోర్ట్ఫోలియో కూడా డిజైన్ చేసి చూసాం. అండ్ అది ఎలా ఉంటుందండి, ఈ విధంగా చూడండి. మనం మొత్తం ఆల్రెడీ డెస్క్టాప్ చూసాం కదా, అండ్ దీన్ని మొబైల్ రెస్పాన్సివ్లో చూస్తే ఈ డిఫరెంట్గా మెనూ కూడా డిఫరెంట్ అనమాట. మొబైల్లో చూసారు కదా, ఈ విధంగా మొత్తం చూసుకుంటూ వద్దాం ఎలా డిజైన్ చేయాలి, ఇదంతా మొబైల్ రెస్పాన్సివ్నెస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో నెక్స్ట్ డైవ్ ఇన్ టు ద కోడింగ్. సో నేను ఏంటంటే ఇక్కడ బేసిక్గా ప్రీవియస్ ఇది ఉంది కదా, ఇక్కడ ఈ CSS, ఇమేజ్, వెబ్ ఫాంట్స్ అవన్నీ కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ సపరేట్ ఫోల్డర్లోకి బూట్స్ట్రాప్ JS బండిల్ ఉంది కదా, అది బూట్స్ట్రాప్ min.css అవి కూడా యాడ్ చేసుకున్నాను. సింగిల్ పేజ్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసాం కదా, దాంట్లో కాపీ పేస్ట్ చేసుకున్నాను. అండ్ మనకున్న ఫైల్, పేజెస్, ఇండెక్స్, అబౌట్ మీ, పోర్ట్ఫోలియో, రెజ్యూమ్, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్ పేజెస్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఇండెక్స్ పేజ్ని డిజైన్ చేయాలి. సో బేసిక్ ఇలా బేసిక్ స్ట్రక్చర్ కదా. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఫైల్స్ అన్నిటిని లింకప్ చేసుకున్నాం. సో ఈ విధంగా లింకప్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఈ పేజ్, ఇప్పుడు నేను ఇక్కడ రోస్ కాలమ్స్ కాకుండా ఫ్లక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓన్లీ 2 ఉన్నాయి కదా, అందుకోసం. సో ఫస్ట్ మనం ఫ్లక్స్కి ఏంటి .d ఫ్లక్స్, అండ్ దాంట్లో 2 కాలమ్స్ తీసుకున్నాను కాబట్టి ప్రెసెంట్ నేను ఏంటంటే ప్యాడింగ్ గ్యాప్ ఇచ్చుకుంటున్నాను రెండింటికి. ఇక్కడ ఏంటి మనకు ఒక ఇమేజ్ ఇక్కడ ఉంది, ముందుగా దాన్ని యాడ్ చేసేసుకుందాం. అండ్ దీని క్లాస్ ఏంటి, ఇమేజ్ ఫ్లూయిడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి టెక్స్ట్ ఏముంది, హాయ్ దేర్ శివకుమార్ వెబ్ డెవలపర్, ఇదంతా కదా. సో అదే చేసుకుందాం. సో ఇది బేసిక్ కదా, మనం రాసుకుంది. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. దీన్ని లైవ్ ప్రివ్యూ చేద్దాం ఒకసారి. సో ఈ విధంగా మనకు ఉంది, చూసారు కదా. ఇక్కడ కన్నా ఇంకొద్ది బ్యూటిఫికేషన్గా ఉంది ఇక్కడ. సో దీనికి బ్యాక్గ్రౌండ్ గ్రే కావాలి కాబట్టి నేను ఆ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ బిజీ లైట్ ఇచ్చేసుకుంటున్నాను. అండ్ ఒకసారి చూద్దాం, ఓకే ఏ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు సెంటర్లో ఉండాలి. సో దానికి ఏంటంటే మనం ఫ్లక్స్లో సెంటర్ అవ్వడానికి వర్టికల్గా ఏంటి, అలైన్ కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. సేవ్ చేసి చూడండి. ఓకే, సెంటర్కి వచ్చేసి
అండ్ దీనికి ఫాంట్ వైట్ బోల్డ్ ఉండాలి. సో దీని క్లాస్ నేను ఫాంట్ వైట్ బోల్డ్ అండ్ కింద దానికి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ వార్నింగ్ px3 py వచ్చేసరికి 2 ప్యాడింగ్ ఇచ్చుకున్నాను సపరేట్గా. అండ్ ఇక్కడ బటన్కి వచ్చేసరికి మనం btn వార్నింగ్ అండ్ rounded 4 ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సో మనకి ఈ విధంగా వచ్చింది. అండ్ ఇదేంటి మనకి ఫుల్గా వచ్చింది కదా, ఇక్కడి వరకే రావాలి కాబట్టి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ సేవ్ చేసి చూద్దాం. సో ఈ విధంగా మనకు వచ్చేసి చూసారు కదా. అండ్ ఇప్పుడు దీనికి మనం మొబైల్ రెస్పాన్స్ని చేయాలి. ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ట్యాబ్లెట్ అండ్ ల్యాప్టాప్లో ఈ విధంగా ఉంది. సో దీనికి మొబైల్లో మనకి రావాలంటే పైన కింద రావాలి కదా. దానికి ఏం చేద్దామంటే ఫస్ట్ ప్లస్ కాలం అని ఇచ్చుకుందాం. సేవ్ చేద్దాం. సో పైన కింద వచ్చింది. అండ్ ఈ ఫోటో పైకి రావాలి కాబట్టి నేను కాలం రివర్స్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఇలా ఇచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది. బట్ డెస్క్టాప్కి ఏంటి మళ్ళీ కాలం ఉండిపోయింది కదా. సో దానికి యాస్టీస్ రో కావాలి కాబట్టి సో ఇక్కడ ఏమిద్దాం ప్లస్ ఎండి రో అంటే మీడియం డివైజెస్కి రోలో ఉండాలి. ఇప్పుడు చూడండి ట్యాబ్లెట్కి వచ్చేసరికి రో ఓకేనా. మొబైల్కి వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడే ఉంది ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, అది ఒకటి యాడ్ చేద్దాం. అండ్ మొబైల్ రెస్పాన్స్లో అది ఉండకూడదు అంతేనా. మొబైల్ రెస్పాన్స్లో అది ఉండకూడదు. ఓకే చూద్దాం. సో దానికి నేనేం చేస్తున్నాను ఫస్ట్ ఈ ఫ్లక్స్ బయట ఒక డేవ్ క్రియేట్ చేసుకుంటున్నాను. లేదా ఆల్రెడీ మనకి ప్రీవియస్ కోడింగ్లో ఉంది కదా, ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేయండి. ఇదంతా కాపీ పేస్ట్ చేయండి ఈ సెక్షన్ కాపీ. సో ఈ ఐకాన్ మెనూకి సంబంధించిన స్టైల్స్ అన్ని కాపీ చేద్దాం. దానికి HTML ప్రీవియస్ దాంట్లోకి వెళ్ళి ఈ ఐకాన్ ఉంది కదా, ఐకాన్ మెనూ ఇదంతా కాపీ చేసుకోండి. ఇప్పుడు బూట్ స్ట్రాప్లో చేస్తాం కదా, దీంట్లో పేస్ట్ చేయండి. సేవ్ చేద్దాం. సో ఇక్కడ మనం బూట్ స్ట్రాప్ యూజ్ చేసుకుని CSS కోడ్ తగ్గించుకోవాలి కదా, దానికి ఏంటి మనం ఇది తీసేయచ్చు ఐకాన్ మెనూ పొజిషన్. సో ఆ పొజిషన్ని మనం ఇక్కడ ఇద్దాం. యూఎల్ కాదు, ఇక్కడ దీనికి పొజిషన్ ఫిక్స్ అండ్ టాప్ 0 ఎండ్ అంటే రైట్ సైడ్ అన్నమాట, రైట్ 0 అంటే ఇట్ సైడ్ రావడానికి. అండ్ ఇదేంటి మొబైల్లో డిస్ప్లే అవ్వకూడదు కదా, సో ప్రజెంట్ డిస్ప్లే నన్ను అని పెట్టాను. ఇది ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి మీడియం డివైజెస్లో ఉన్నప్పుడు డిస్ప్లే బ్లాక్. సో ఆ విధంగా చేసాం కదా, ఒకసారి చూద్దాం. సో మనకి ఇలా ట్యాబ్లెట్ ఈ విధంగా ఉంది. అండ్ మొబైల్లోకి వచ్చేసరికి డిస్ప్లే నన్ను అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా. ల్యాప్టాప్లో ఉంది
ట్యాబ్లెట్లో ఉంది, మొబైల్లోకి వచ్చేసరికి గాయబ్. సో నెక్స్ట్ వీడియోలో అబౌట్ పేజ్ చూద్దాం. సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను రెస్పాన్సివ్నెస్లో ఎలా చేసుకోవాలనేది బూస్ట్అప్ యూస్ చేసుకుని. సో నెక్స్ట్ వీడియోలో అబౌట్ పేజ్ చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.